హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాని ప్రభాకర్. మీరు చూస్తున్నారు టెక్లాజిక్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్ న్యూస్ ఎపిసోడ్ 708కి అందరికీ స్వాగతం. ఈరోజు టెక్ న్యూస్ మొదలుపెట్టే ముందు ఇవాళ మధ్యాహ్నం వచ్చేసరికి నేను iOS 14 సంబంధించిన ఒక వీడియో అయితే నేను పోస్ట్ చేశాను. ఒకవేళ ఆ వీడియో నోటిఫికేషన్ మీకు రాపోయిన ఆ వీడియో మీరు చూడపోయి నేను పైన కార్డ్స్లో అయితే వదిలేస్తున్నాను. సో అక్కడి నుంచి ఆ వీడియో అయితే మీరు చూడగలరు. ఈరోజు టెక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి న్యూస్ వచ్చేసరికి మనకి ఎపెక్స్ లెజెండ్స్ గేమ్స్కి సంబంధించింది అనమాట. ఈ గేమ్ వచ్చేసరికి వీళ్ళు లాస్ట్ ఇయర్ పీసీకి అలాగే గేమింగ్ కాన్సోల్స్కి అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ తర్వాత ఈ గేమ్ మంచి పాపులర్ అయితే సంపాదించుకుంది. చాలా తక్కువ సమయంలో ఎక్కువ డౌన్లోడ్స్ కూడా అయితే చేసుకున్నారు చాలా మంది వచ్చేసరికి. ఇప్పుడు ఈ గేమ్ ని వీళ్ళు మొబైల్ ఫోన్ కూడా తీసుకురాబోతున్నట్టుగా ఈఏ సంస్థ అయితే కన్ఫర్మ్ చేసిందనమాట. సో ఇది ఒక సర్వైవల్ గేమ్ అనమాట. అంటే మనం పబ్జీ అలాగే కాల్ ఆఫ్ డ్యూటీ ఏ రకంగా అయితే ఆడుతుంటామో అదే రకంగా ఈ గేమ్ కూడా అయితే మనకు ఉంటుంది. బట్ అసలు ఇందులో గ్రాఫిక్స్ కానీ కొన్ని ఎఫెక్ట్స్ కానీ డిఫరెంట్ గా అయితే ఉంటాయి. మరి ఈ గేమ్ వచ్చిన తర్వాత మనకి పబ్జీకి ముప్పు వస్తుందా లేకపోతే కాల్ ఆఫ్ డ్యూటీకి ముప్పు వస్తుందో చూడాలి. ఇది ఎప్పటి నుంచి వీళ్ళు మొబైల్ ఫోన్స్ తీసుకొస్తారనేది అయితే వీళ్ళు ఇక్కడ కన్ఫర్మ్ అయితే చేయలేదు. సో తర్వాత న్యూస్ చూసుకుంటే మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ A51 ఈ మొబైల్ని మనకి లాంచ్ అయితే చేశారు. బట్ అసలు ఈ మొబైల్లో కెమెరాలో చూసుకుంటే కొన్ని ఫీచర్స్ అయితే మిస్ అయినాయి. సో ఆ ఫీచర్స్ని వీళ్ళు One UI 2.1 అప్డేట్ ద్వారా ఫుల్ఫిల్ చేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. మీకు ఆ అప్డేట్ ద్వారా ఇందులో సింగిల్ టేక్ ఫీచర్ అలాగే మై ఫిల్టర్స్ అలాగే నైట్ హైపర్ ల్యాప్స్ ఫీచర్ అయితే రాబోతున్నట్టుగా తెలుస్తుంది. సో తర్వాత న్యూస్ చూసుకుంటే జాయ్ M5 ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ని ఈ రోజు మన ఇండియాలో అయితే లాంచ్ చేసింది అనమాట. ఇవి వచ్చరికి టచ్ కంట్రోల్ తో వస్తాయి. అలాగే మనకి వాయిస్ అసిస్టెంట్ కూడా ఉందని చెప్తున్నారు. ఇయర్ ఫోన్స్ లో బ్లూటూత్ వర్షన్ వచ్చరికి 5.0 తో వస్తుంది. 20 మీటర్స్ వరకు మీకు రేంజ్ అయితే ఉంటుంది అంటున్నారు. IPX5 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 6mm డైనమిక్ డ్రైవర్ ని అయితే యూజ్ చేశారంట. మనకి ఇందులో 18 అవర్స్ వరకు బ్యాటరీ బ్యాకప్ అయితే వస్తుంది. కేసులో బ్యాటరీతో కలిపి చూసుకున్నట్టయితే 4.5 అవర్స్ వరకు మీకు ఈచ్ వన్ బర్డ్ అయితే వస్తుంది అంటున్నారు. Type-C పోర్ట్ తో అయితే మనకి ఛార్జింగ్ కేసు అయితే వస్తుంది. ఇక ప్రైస్ చూసుకుంటే 4,999 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. అమెజాన్ ద్వారా ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్కి అయితే తీసుకొస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి ట్రూ వైర్లెస్ బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ ఇప్పటికే మంచి బ్రాండెడ్లో తక్కువ ప్రైస్కి అయితే వస్తున్నాయి. వీళ్ళు 5,000 రూపాయలకు తీసుకొచ్చి వేటికి పోటీ ఇస్తారో చూడాలి. సో తర్వాత చూసుకుంటే మనకి నెట్ఫ్లిక్స్ నుంచి నెట్ఫ్లిక్స్లో మీరు ఏదైనా ఒక మూవీ సగం చూసి ఆపేస్తే మనకి కంటిన్యూ వాచింగ్ అనే టైటిల్ అయితే మనకు కనిపిస్తుంది. అంటే ఒక ట్యాబ్ లాగా అయితే కనిపిస్తుంది. అక్కడ వచ్చరికి మనం సగం చూసిన మూవీస్ అయితే అక్కడ లిస్ట్ అయితే కనిపిస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు వచ్చరికి దీన్ని రిమూవ్ చేసే ఫీచర్ని ఇప్పుడు ఆండ్రాయిడ్ యూజర్స్కి తీసుకొచ్చినట్టుగా అయితే తెలుస్తుంది అనమాట. అతి త్వరలో వచ్చరికి మీకు వెబ్ వర్షన్కి iOS యూజర్స్ కూడా ఇది రిమూవ్ చేసే ఫీచర్ని అయితే తీసుకురాబోతున్నారు. దీని ప్రకారం మనం ఇకపై నుంచి ఏమైనా నెట్ఫ్లిక్స్లో మూవీస్ చూసి ఎవరో చూడకూడదని చెప్పి రిమూవ్ చేసుకునే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో తర్వాత చూసుకుంటే మనకి జియోని ఈ రోజు మన ఇండియాలో 3 స్మార్ట్ వాచెస్ అయితే లాంచ్ చేసింది. జియోని వాచ్ 4, జియోని వాచ్ 5, జియోని సెనోరిటా అని చెప్పేసి ఈ 3 వాచెస్ అయితే తీసుకొచ్చింది అనమాట. సో ఇందులో మనం జియోని వాచ్ 4 కనుక చూస్తే దీని డైల్ వచ్చరికి రౌండ్ గా అయితే ఉంటుంది. 1.2 ఇంచెస్ TFT డిస్ప్లేతో వస్తుంది. ఇది వచ్చరికి ఆల్వేజ్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ చేస్తుంది అంటున్నారు. IP68 వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. 12 days వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. స్టాండ్ బై టైం వచ్చరికి 20 days ఉంటుంది అంటున్నారు. బ్లూటూత్ వర్షన్ 5.0 తో వస్తుంది. సో దీని ప్రైస్ చూసుకుంటే వీళ్ళు 4,599 రూపాయలు ప్రైస్ అయితే పెట్టినట్టుగా తెలుస్తుంది అనమాట. ఇంకోటిసరికి జియోని వాచ్ 5 ఇది చూడడానికి మనకి యాపిల్ వాచ్ లాగా ఉంటుంది. ఇది డిస్ప్లే సైజ్ 1.3 ఇంచెస్ TFT డిస్ప్లేనే యూజ్ చేశారు. పిక్సెల్ రెజల్యూషన్ కూడా 240x240 ఇన్ని పిక్సెల్ రెజల్యూషన్ ఉంటుంది అనమాట. అన్ని వాచెస్ లో ఇదే రెజల్యూషన్ అయితే ఇచ్చారు. ఇందులో బ్యాటరీ వచ్చరికి 160 mAh బ్యాటరీని అయితే యూజ్ చేస్తారు. 15 days వరకు మీకు బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. బ్లూటూత్ 4.0 వర్షన్ తో అయితే వస్తుంది. మీకు iOS అండ్ ఆండ్రాయిడ్ డివైస్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ తో అయితే ఈ వాచ్ కూడా వస్తుంది. ఈ వాచ్ ప్రైస్ వచ్చరికి 2,499 రూపాయలు ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా మరో వాచ్ వచ్చరికి మనకి జియోని సెనోరిటా. ఈ వాచ్ డైల్ వచ్చేసరికి మనకి రౌండ్ గానే ఉంటుంది. ఈ వాచ్ మనకి గోల్డ్ చైన్ తో తీసుకొచ్చినట్టుగా ఉన్నారు. ఇందులో వాచ్ లో డిస్ప్లే సైజ్ కొంచెం చిన్నగా అయితే ఉంటుంది. 1.04 ఇంచెస్ TFT డిస్ప్లే అయితే యూజ్ చేశారు. 240x198 ఇన్ని పిక్సెల్స్ అయితే ఉంటాయి. 130 mAh బ్యాటరీని అయితే ఇందులో యూజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది మనకి 3 days బ్యాటరీ బ్యాకప్ వస్తుంది అంటున్నారు. అలాగే 12 days వరకు మీకు స్టాండ్ బై టైం అయితే ఉంటుంది. బ్లూటూత్ వర్షన్ 4.0 తో ఇది కూడా అయితే వస్తుంది. ఇంకా ఈ వాచ్ కి వీళ్ళు ఎటువంటి IP రేటింగ్ ఇచ్చినట్లేరు. ఈ వాచ్ ప్రైస్ వచ్చేసరికి వీళ్ళు 3,499 రూపాయలు వాచ్ ప్రైస్ అయితే పెట్టారు. సో చూడాలి మరి ఈ వాచెస్ ఎలా ఉంటాయి సేల్స్ అనేవి. తర్వాత చూసుకుంటే మనకి వొడాఫోన్ ఐడియా నుంచి కొన్ని లిమిటెడ్ ప్లాన్స్కి వచ్చేసరికి వీళ్ళు ఎక్స్ట్రా 5 GB డేటాని అయితే వీళ్ళు ఫ్రీగా అయితే అందిస్తున్నారు అనమాట. ఈ ప్లాన్స్ కూడా చూస్తే 149, 219, 249, 399 అలాగే 599. సో ఈ ప్లాన్స్కి వచ్చేసరికి వీళ్ళు ఎక్స్ట్రా 5 GB డేటాని అయితే అందిస్తున్నారు. సో తర్వాత చూసుకుంటే మనకి జియో 222 ప్లాన్ కి డిస్నీ ప్లస్ ఆఫర్ అయితే చేస్తుంది అనమాట. ఇంత ముందు వచ్చరికి వీళ్ళు హాట్స్టార్ డిస్నీ ప్లస్ కొన్ని ప్లాన్స్కి అయితే ఇచ్చారు. అందులో 222 ప్లాన్ అయితే లేదు. ఇప్పుడు వచ్చరికి 222 ప్లాన్ కూడా డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే వీళ్ళు అందిస్తున్నారు. ఇది మీకు VIP ప్లాన్ అయితే మీకు వస్తుంది అనమాట. యాక్చువల్గా మీకు ఈ VIP ప్లాన్ యాన్యువల్ మనకి సబ్స్క్రిప్షన్ చూసుకున్నట్టయితే 399 రూపాయలు ఉంది. మీరు కేవలం 222 రూపాయలనే మన జియోతో రీఛార్జ్ చేసుకున్నట్టయితే మీకు ఈ ప్లాన్ అయితే అవైలబుల్లోకి వస్తుంది.
సో ఒకసారి ప్లాన్ మీకు యాక్టివేట్ అయిపోయిన తర్వాత మీరు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లోకి వెళ్ళి మీ ఏదైతే జియో మొబైల్ నెంబర్ ఉందో ఆ మొబైల్ నెంబర్తో అయితే మీరు లాగిన్ అయితే అవ్వచ్చు అనమాట. సో త్రాన్యం చూసుకుంటే మనకి జపాన్కి చెందిన ఫుగాకు అనే కంపెనీ సూపర్ కంప్యూటర్ని అయితే అనౌన్స్ చేశారనమాట. ఇది వచ్చేసరికి వరల్డ్లో నెంబర్ 1 సూపర్ కంప్యూటర్ అని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. దీన్ని 2021 నాటికల్లా వీళ్ళైతే తీసుకురాబోతున్నట్టుగా ఇక్కడ సమాచారం అవుతుంది. ఇది వచ్చేసరికి ఇండివిజువల్ సర్వే కాగలదని చెప్పేసి వీళ్ళైతే చెప్తున్నారు. వరల్డ్లో నెంబర్ 1 సూపర్ కంప్యూటర్ అనమాట ఇది. సో త్రాన్యం చూసుకుంటే మనకి ఒప్పో నుంచి ఒప్పో రెనో 3A ఈ మొబైల్ వచ్చేసరికి జపాన్లో అయితే లాంచ్ చేసింది. ఇది యావరేజ్ స్పెసిఫికేషన్స్తో, అంటే మనకి ఇక్కడ చూసుకుంటే కేవలం 12,000 నుంచి 13,000 రూపాయల మొబైల్లో ఉండే స్పెసిఫికేషన్స్తో ఈ మొబైల్ వచ్చేసరికి అక్కడ వీళ్ళైతే లాంచ్ చేశారు. ఇందులో మనకి ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ఈ మొబైల్ని జపాన్లో 28,000 రూపాయలకి లాంచ్ చేసినట్టుగా అయితే తెలుస్తుంది. ఎంతైనా ఒప్పో కాబట్టి ఎంతకైనా లాంచ్ చేస్తుంది. ఇంకా అలాగే ఒప్పో Find X2, Find X2 Pro ఈ రెండు మొబైల్స్కి వచ్చేసరికి ఆండ్రాయిడ్ 11 బీటా 1ని తీసుకొస్తా అని చెప్పింది కదా. ఇప్పుడు వచ్చేసరికి ఈ రెండింటికి ఈ అప్డేట్ అనేది తీసుకొచ్చినట్టు వస్తుంది. ఈ ఫైల్స్ అనేవి మీకు ఒప్పో వెబ్సైట్లో అయితే దొరుకుతాయి. అక్కడ నుంచి ఈ ఫైల్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని రికవరీ మోడ్ ద్వారా ఈ బీటా వర్షన్ అయితే అప్డేట్ చేసుకోవచ్చు. బట్ ఒకసారికి బీటాతో ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సో త్రాన్ న్యూస్ వచ్చేసరికి మనకి వివో నుంచి వివో 2004 అనే ఒక మొబైల్ ఇప్పుడు గీక్ బెంచ్లో స్పాట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ మొబైల్లో ప్రాసెసర్ కూడా వీళ్ళు స్నాప్డ్రాగన్ 675 ఈ ప్రాసెసర్ని యూజ్ చేసినట్టు తెలుస్తుంది అనమాట. ఈ మొబైల్ చూస్తే వీళ్ళు రీసెంట్గా అంటే లాస్ట్ వీక్లో వచ్చేసరికి ఫిలిపీన్స్లో ఒక మొబైల్ లాంచ్ చేశారు V19 పేరు మీద. సో ఆ మొబైల్నే వీళ్ళు వచ్చేసరికి మళ్ళీ నేమ్ చేసి తీసుకొస్తున్నట్టుగా అయితే అర్థమవుతుంది. సో త్రాన్ న్యూస్ చూసుకుంటే మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలో మన ఇండియాలో ఇంకో 2 కొత్త ప్రోడక్ట్స్ అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా మాధవ్ షేట్ అయితే కన్ఫర్మ్ చేశాడనమాట. ఇందులో ఒకటి వచ్చేసరికి స్మార్ట్ స్పీకర్. ఇప్పటి వరకు రియల్మీ నుంచి మనం స్మార్ట్ స్పీకర్ అయితే చూడలేదు, కనీసం బ్లూటూత్ స్పీకర్ కూడా రియల్మీ అయితే తీసుకురాలేదు అనుకోండి. సో ఇప్పుడు వచ్చేసరికి ఒక స్మార్ట్ స్పీకర్ అయితే రాబోతున్నట్టు తెలుస్తుంది. ఇంకోటి వచ్చేసరికి బ్యాక్ ప్యాక్ అనమాట, అంటే బ్యాగ్. సో ఈ బ్యాగ్ను కూడా వీళ్ళు అతి త్వరలో మన ఇండియాలో అయితే లాంచ్ అయిపోతున్నట్టుగా మాధవ్ షేట్ అయితే కన్ఫర్మ్ చేశాడు. సో త్రాన్యం చూసుకుంటే మనకి ఫ్లిప్కార్ట్ నుంచి ఫ్లిప్కార్ట్ ఈ రోజు నుంచి బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే అనౌన్స్ చేసింది అనమాట. ఈ రోజు 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు మీకు ఈ బిగ్ సేవింగ్ డే సేల్స్ అయితే జరుగుతాయి. ఇక్కడ HDFC కార్డు మీద మీకు 10% డిస్కౌంట్ అయితే లభిస్తుంది. సో నేను చూశాను ఏమైనా అవైలబుల్ ఉన్నాయని, ఏమి నాకైతే ఇక్కడ ఏమీ డెలివరీ అవ్వదని చెప్పేసి అయితే వీళ్ళు మెన్షన్ చేశారు. ఈ పని ఏదో ముందే చేస్తుంటే నా డబ్బులు మిస్ అయ్యే కాదు, వీళ్ళ మీద ఒక వీడియో కూడా వచ్చేది కాదు. సో ఏదైనప్పటికీ వీళ్ళు వచ్చేసరికి ఈ రోజు నుంచి ఈ సేల్స్ని అయితే తీసుకొచ్చారు. కాకపోతే మిగిలిన సర్వీసెస్ని నాకు ఇక్కడైతే అవైలబుల్ ఉన్నాయి, కానీ మరి ఫ్లిప్కార్ట్ ఇవ్వడానికి ఎందుకు బాధపడుతుందో నాకైతే అర్థం కావట్లేదు. సో త్రాన్యం చూసుకుంటే మనకి ఫాక్స్కాన్ నుంచి ఫాక్స్కాన్ యాపిల్ ఒక సప్లయర్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఆల్రెడీ మన ఇండియాలో వీళ్ళకి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కూడా అయితే ఉంది. దీన్ని వచ్చేసరికి వీళ్ళు ఇంకా ఇన్వెస్ట్మెంట్ పెంచి ఇంకా మరింత ప్లాంట్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి ఫాక్స్కాన్ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అనమాట. ఇండియాలో వీళ్ళు ఇంకా పెట్టుబడులు అయితే పెట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం చూసుకుంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే ఇండియా అనేది అభివృద్ధి చెందుతున్న దేశం, అందువల్ల ఇక్కడ వచ్చేసరికి వీళ్ళు ఇంకా కంపెనీని ఇంకా అభివృద్ధి చెందించాలని చెప్పి చూస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే మనకి ఫాక్స్కాన్ ఇండియాలో యాపిల్స్కి అలాగే వచ్చేసరికి షౌమీకి వీళ్ళు మొబైల్స్ అయితే సప్లై చేస్తున్నారు. సో అతి త్వరలో వచ్చేసరికి దీన్ని ఇంకా అభివృద్ధి చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి మైక్రోసాఫ్ట్ నుంచి మైక్రోసాఫ్ట్ గేమ్ స్ట్రీమింగ్ సర్వీస్ని షట్ డౌన్ చేయబోతున్నట్టుగా అయితే సమాచారం అయితే ఉందన్నమాట. జూలై 22వ తారీఖున గేమ్ స్ట్రీమింగ్ సర్వీస్ని మైక్రోసాఫ్ట్ అయితే షట్ డౌన్ చేస్తుంది. మైక్రోసాఫ్ట్ ఏం చేసిందంటే ఇప్పుడు ఫేస్బుక్తో పార్ట్నర్షిప్ కలిసింది, వీళ్ళిద్దరూ కొలాబరేట్ అయితే అయ్యారు. సో కొలాబరేట్ అయ్యి ఇప్పుడు ఫేస్బుక్ గేమింగ్ మిక్సర్ అని చెప్పేసి వాళ్ళ సర్వీస్ని అయితే తీసుకురాబోతున్నారు. ఎవరైతే మైక్రోసాఫ్ట్ స్ట్రీమ్ సర్వీస్లో ఉన్న యూజర్స్ ఉన్నారో వీళ్ళందరినీ వచ్చేసరికి ఇప్పుడు ఫేస్బుక్ గేమింగ్ మిక్సర్కి అయితే వీళ్ళు తోలేస్తున్నారన్నమాట. అక్కడికైతే తోలేస్తున్నారు. ఎవరైనా స్ట్రీమ్ సర్వీస్ చేసుకోవాలంటే అక్కడి నుంచి అయితే మీరు చేసుకోండి సో అని చెప్పేసి అక్కడికి తోలేస్తున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో త్రాన్యం చూసుకుంటే మనకి షౌమీ నుంచి షౌమీ మీ టీవీ స్టిక్ని తీసుకురాబోతున్న సంగతి మన అందరికీ తెలుసు. దీనికి సంబంధించి ఇంతకుముందు మనకి రిటైలర్ బాక్స్ అలాగే వచ్చేసరికి ఈ టీవీ స్టిక్ ఎలా ఉంటుంది అనేది మనకి రివీల్ అయింది. ఇప్పుడు వస్తే దీనికి సంబంధించిన ప్రైస్ కూడా మనకి ఆలీ ఎక్స్ప్రెస్ అండ్ అలాగే గేర్ బెస్ట్లో రివీల్ అయితే అయినాయి అనమాట. సో ఇక్కడ చూసుకుంటే వీళ్ళు ఫుల్ హెచ్డీలోను 4Kలోను 2 స్టిక్లను అయితే తీసుకురాబోతున్నారు. 2 వేరియంట్లో తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. ఫుల్ హెచ్డీకి సంబంధించిన స్టిక్ ప్రైస్ $65 ఉండబోతున్నట్టు తెలుస్తుంది. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే $4,900. ఇక 4K స్టిక్ వచ్చేసరికి $133 అయితే ఉండబోతుంది. అంటే ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే $10,100 వరకు ఉండబోతున్నట్టుగా అయితే తెలుస్తుంది. సో షౌమీకి అంత సీన్ లేదు, మరి అంత ప్రైజులు పెడితే కొనేవాళ్ళు ఎవరో చూడాలి. ఇంకా ఫైనల్ చూసుకుంటే మనకి యాపిల్ నుంచి యాపిల్ WWDC వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనేది నిన్న వీళ్ళు ఆన్లైన్ ద్వారా కండక్ట్ అయితే చేశారు. ఇక్కడ వచ్చేసరికి iOSకి అలాగే మ్యాక్ OS, iPad OS వీటన్నిటికి సంబంధించి వీళ్ళు చాలా ఫీచర్స్ని అయితే అలాగే తీసుకురాబోయే మార్పులను అయితే వీళ్ళు రివీల్ అయితే చేశారు. iOS సంబంధించి నేను ఒక వీడియో చేశాను కదా, అది మీ కార్డ్స్లో ఉంటుంది, అక్కడ అయితే చూడొచ్చు. ఇంకా iPad OSలో చూసుకుంటే మీకు హ్యాండ్ రైటింగ్ని ఇంకా ఇంప్రూవ్ చేసినట్టుగా అయితే వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఎయిర్పాడ్స్లో సాఫ్ట్వేర్ అప్డేట్ ద్వారా మీకు వచ్చేసరికి మల్టీ డివైస్ కనెక్టింగ్ అలాగే 5.1, 7.1 మనకి స్టీరియో ఎఫెక్ట్స్ వీళ్ళైతే యాడ్ చేయబోతున్నారు. ఇక వాచ్ OS 7లో వచ్చేసరికి మీకు వాచ్ ఫేసెస్ని షేర్ చేసుకునే ఫీచర్ని అయితే వీళ్ళు ఇందులో తీసుకురాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక అలాగే టీవీ OSలో వచ్చేసరికి మీకు మల్టీ యూజర్ సపోర్ట్ని కూడా అయితే తీసుకొచ్చారు. ఇక అలాగే మ్యాక్ OS 11 కూడా వీళ్ళు ఇక్కడైతే అనౌన్స్ చేశారు అనమాట. యాక్చువల్గా మనకి మ్యాక్
మ్యాక్ ఓఎస్ 10.16 వస్తుంది అనుకున్నారు, బట్ దాన్ని స్కిప్ చేసి వీళ్ళు ఏకంగా డైరెక్ట్గా మ్యాక్ ఓఎస్ 11 అయితే తీసుకొచ్చారు. దీనికి వచ్చేసరికి మీరు మనం ఎంతముందు అనుకున్నట్టుగానే బిగ్ సూర్ అని చెప్పేసి నేమ్ అయితే పెట్టారు. ఇందులో మనకి ఇంటర్ఫేస్లో చాలా వరకు చేంజెస్ అయితే చూడడానికి ఉంటుంది. ఒక విధంగా చూడాలనుకుంటే మనకి iOS డివైస్లో కంట్రోల్ ప్యానల్లో ఉండే ఇంటర్ఫేస్ అనేది ఇప్పుడు వీళ్ళు పైన ట్యాబ్ ద్వారా అయితే తీసుకొచ్చారు. ఇక ఫైనల్గా చూసుకుంటే మనకి iOSలో ఇండియాకి సంబంధించిన కొన్ని ఫీచర్స్ని కూడా వీళ్ళు యాడ్ చేయబోతున్నట్టుగా వీళ్ళైతే కన్ఫర్మ్ చేశారు. సో అయితే ఫ్రెండ్స్, నాకు ఈరోజు ఇంట్రెస్టింగ్ అనిపించిన టెక్ న్యూస్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే కింద మన ఛానల్ ఐకాన్ ఉంటుంది, సో దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరా. మీ సలహా సందేహాలు కింద కామెంట్ బాక్స్లో ఇవ్వగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.